హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈరోజు వీడియో వచ్చేసి నాకు 32,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. నేనేం మిస్టేక్స్ చేశాను, నా ఛానల్ ఎందుకు డల్గా ఉంది, నా ఛానల్ ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు, నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావట్లేదు అని మీలో చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట. నేను చేసిన మిస్టేక్స్ మీరైతే చేయకూడదు, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. జస్ట్ ఏదో క్యాజువల్గా వీడియోస్ పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అప్పుడు నాకు తెలియదు అనమాట, ఇలా షార్ట్స్ పెడతారు అలా మొత్తం కూడా ఏమీ తెలీదు. మేము అప్పుడు కేరళ ట్రిప్కి అయితే వెళ్ళామండి. ఆ వీడియోస్ మనకి మెమొరీగా ఉంటాయి అని చెప్పేసి అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. వచ్చిన తర్వాత ఒక్కోటిగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను నేను. నేర్చుకోవాలనే ఉద్దేశం కూడా లేదు నాకు. జస్ట్ ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం చేతరాదు, షార్ట్స్ పెట్టడం ఏమీ తెలియదు అసలు నాకు. జస్ట్ మాకుంటూ కొంచెం మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియోస్ తీసుకున్నాం అనమాట. అవి అయితే పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేసిన తర్వాత ఇంకా అందరూ అడగడం మొదలుపెట్టారండి. మీరు ఫ్లైట్లో వెళ్ళారంటే కదా, అందరు చూస్తున్నారు అని చెప్పి తిట్టడం మొదలుపెట్టారు. సరే ఎందుకులే అని చెప్పేసి వదిలేసామన్నమాట. ఛానల్ మీద మాకు ఇంట్రెస్టే లేదు, అయినా పెట్టడం వదిలేసాము. మీరు తెలుసుంటే మీకు నా ఛానల్లో ఓల్డెస్ట్ వీడియోస్ అని కొడితే మనకి కేరళ వీడియోస్ వస్తాయండి. కేరళ వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయి పెట్టాల్సినవి. ఒక త్రీ టూ వీడియోస్ అయితే వస్తుంది అనమాట ఎడిట్ చేస్తే. అవి నేను పెట్టలేదు, వదిలేసాను. ఎందుకులే అందరు తిడుతూ ఉన్నారు కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఇంక ఛానల్ పట్టించుకోలేదు. ఒక 5-6 మంత్స్ తర్వాత, అంటే అది చెప్పకూడదు కానీ ఇంకా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇంకా దానివల్ల మా వారైతే మనం ఏం చేసాం అంటే వీడియోస్ తీసే కదా పెడుతున్నాము, దానికి ఎందుకు అని చెప్పేసి అప్పటికప్పుడు ఫోన్ తీయించి మళ్ళీ యూట్యూబ్ ఛానల్, అంటే అదే ఛానల్లో మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా వారు కసిగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా మార్నింగ్ ఖచ్చితంగా ఒక 3 వీడియోస్ అయితే పోస్ట్ చేసేవాళ్ళం. పిల్లల్ని స్కూల్లో పంపించిన తర్వాత మా వారు కూడా తన పనికి వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వీడియోస్ చేసేవాళ్ళం అనమాట. షార్ట్స్ చేసాము. 1K 2K అలా వెళ్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా లేరండి మాకు. అప్పటికి 54-55 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతేను. షార్ట్స్ చేస్తున్నాము. ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగాము. ఒక్క సబ్స్క్రైబర్ వస్తే ఎంత ఆనందమో. అప్పుడు ఎవరన్నా మాకు షాప్కి వస్తారు కదా, వాళ్ళు ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళం, స్టేటస్లో పెట్టేవాళ్ళం. అలా చేసేతలకే రోజు అయితే ఖచ్చితంగా వీడియో అయితే పెట్టేదాన్నండి. కొన్ని రోజులు మా వారు నేను పెట్టాము. ఇంక తన పాటికి తను ఇంట్లో ఎప్పుడు ఉంటారు కదా, తను వెళ్ళిపోయినా నేనైతే కంటిన్యూ చేశానమాట. అంటే మార్నింగ్ 3 వీడియోస్ పెట్టేదాన్ని, ఈవినింగ్ 3 షార్ట్స్ పెట్టేదాన్ని. అలా కంటిన్యూ చేస్తూ వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారనమాట. చాలా పెరిగేవారు, అంటే చాలా ఒక్క రోజులోనే 2-3,000 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట. అంత బాగా రీచ్ అయింది ఛానల్ అనేది. అలా షార్ట్సే పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ నాకు అప్పుడు కూడా నేను నేర్చుకోలేదండి. షార్ట్సే పెట్టుకుంటూ వస్తున్నాను. 10K అయ్యారు. 1K సెలబ్రేషన్ కూడా ఉంది మన ఛానల్లో. అంత సంతోషం అనమాట. అలా 30,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అయిన తర్వాత మేము ఇంకా అటు ఇటు ట్రిప్స్ తిరుగుతూ ఉన్నాం కదా. అంటే నా షార్ట్స్ 6 మిలియన్స్ వెళ్ళాయి. 6 మిలియన్స్ వెళ్ళాయి. ఇంకొక 4 మిలియన్స్ వెళ్ళుంటే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి ఉండేది. మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఛానల్ అనేది అంటే అక్కడ పెట్టడానికి మనకు వీలుండదు కాబట్టి అది తగ్గిపోయినాయి అనమాట. అంటే 1 మిలియన్ తగ్గిపోతూ వచ్చింది. ఇంకా మేమైతే నిరాశ పడిపోయాం. ఇంకా 6 మిలియన్స్ వెళ్ళింది కదా, ఇంకొక 4 మిలియన్స్ వెళ్ళుంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. కానీ పడిపోయింది కదా, ఇంక మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేసిన 6 మిలియన్స్ ఇప్పుడు రావు అని చెప్పేసి వదిలేసామన్నమాట. ఒక 2-3 మంత్స్ వదిలేసామండి. అంటే షార్ట్స్ నేనే ఛానల్ చేసేదాన్ని. నాకే విసుగు వచ్చేసింది. 6 మిలియన్స్ వెళ్ళి బ్యాక్ వచ్చేసాం కదా, ఇంకేం వస్తుందిలే అని చెప్పేసి వదిలేసాను. అండ్ వీడియోస్ అనేది షార్ట్స్ మీద పెట్టడం ఫోకస్ మానేసాను అనమాట. ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా ఎన్ని పనులున్నా అర్ధరాత్రి అయినా కూడా 1 వీడియో 2 వీడియోలైనా
పిల్లలు నిద్రపోయిన తర్వాత అయినా తీసి పోస్ట్ చేశాను. నేను ఛానల్ వదిలేసిన తర్వాత నా ఛానల్ మొత్తం పడిపోయిందండి. అన్ని కిందకి యారో మార్క్స్ పడిపోయాయి అనమాట. వ్యూస్ మనకి వైట్ స్టూడియోలో కనిపిస్తుంది, అన్నీ పడిపోయాయి. సరే అని చెప్పేసి లాంగ్ వీడియోస్ అంటే ఇప్పుడు ఎలాగో మనం షార్ట్స్ 10 మిలియన్స్ చేయాలంటే అందులో ఇప్పుడు షార్ట్స్ పోవట్లేదు అని చెప్పేసి ఇంక వదిలేసాను కదా. సరే నేను డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను కదా, ఛానల్ ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి డైలీ వ్లాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి డైలీ ఒక వీడియో ఖచ్చితంగా షార్ట్స్ వదిలేసాను. ఇంకా వీడియో పెట్టుకుంటూ వచ్చాను. కొంచెం కొంచెం వాచ్ అవర్ పెరుగుతూ వచ్చింది. ఒక స్రవంతి యొక్క వీడియో పెట్టానండి, అది 47K వ్యూస్ వెళ్ళింది. అది వెళ్ళినప్పుడు 3000 వాచ్ అవర్స్ నాకు ఆ వీడియో ఒక్కదాని వల్లే వచ్చిందనమాట. ఇంకా నేను సరే ఇంకా మన షార్ట్స్ ఎలా పెట్టినా 10 మిలియన్స్ అవ్వవు అని చెప్పేసి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేశాను. లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చానండి. పెట్టుకుంటూ వచ్చినా మనకి వాచ్ టైం కొంచెం కొంచెం పెరుగుతుంది, కానీ మన ఛానల్ అనేది టిక్స్ అన్నీ కిందకి పడిపోయాయి కదా, పైకి అయితే రావట్లేదు అనమాట. నేను రీసెంట్గా మళ్ళీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నానండి, అలాగే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. కంటిన్యూగా చెప్పాను కదా, ఒక 3 మంత్స్ నుంచి నా మిషన్ పని కూడా పక్కన పెట్టేసి నా ఛానల్ కోసమే నేను కష్టపడుతున్నాను. ఈ 2-3 మంత్స్ ఖచ్చితంగా వీడియో రోజు ఒకటి పోస్ట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని రోజు పోస్ట్ చేస్తున్నాను. 2-3 మంత్స్ పోస్ట్ చేసిన తర్వాత నిన్న కాదండి మొన్న అన్ని టిక్స్ ఒక్కోటి వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అన్నీ ఒక్కోటి, అంటే ఒక రోజు ఒకటి వస్తే ఇంకో రోజు ఒకటి. ముందైతే 2 వచ్చాయి, వ్యూస్ కూడా అలాగే ఉన్నాయి. అంటే డౌన్ యారో మార్క్ ఉంటుంది, మీకు చూపించడానికి కూడా నాకు కుదరదు అనమాట, ఎందుకంటే నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అలా ఉన్నాయి. మొన్న అయితే మొత్తం టిక్స్ అన్నీ పైకి పడిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను కదా. ఆ రోజు నేను వై స్టూడియో ఓపెన్ చేసేది, ఛానల్ అంతా పడిపోయింది, దీన్ని నేను మళ్ళీ ఎలా గెయిన్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉండేదాన్ని. మొన్న అయితే కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయండి. అంటే మనం చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ అనేది. మా వారు ఛానల్ పెట్టారు, కానీ దాన్ని రన్ చేసింది మాత్రం నేనే అనమాట. దానికోసం కష్టపడింది కూడా నేనేను. తను సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ చేశారు, నువ్వు చేసుకో అని చెప్పేసి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం వీడియో తీయాలి, ఎలా పోస్ట్ చేయాలి, షార్ట్స్ ఏం తీయాలి, ఫోన్ పక్కన వాళ్ళు, ఇప్పుడు మనకు తెలియంది పక్కన వాళ్ళ దగ్గర చూసే కదా నేర్చుకుంటాము. ఎలా వీడియోస్ పెడుతున్నారు, అసలు వీడియోస్ లాంగ్ వీడియో ఎలా పెట్టాలి, అంటే దాని కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి షూట్ చేయాలి, అవన్నీ నేను ఎన్నో వీడియోస్ చూసి నేర్చుకున్నాను అనమాట. అంత కష్టపడి చేశాను కదా. అన్ని టిక్స్ అన్నీ పైకి, అంటే మళ్ళీ మన ఛానల్ గ్రోత్, అంటే మళ్ళీ మన ఛానల్ గ్రోత్ అవుతుంది అనే తెలియక నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గ్యాప్ ఇవ్వడం. మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అది నాకు ఫస్ట్ నుంచి తెలియదు అనమాట. ఈ మధ్య నేను అంటే దెబ్బ తగిలితే కానీ తెలియదని ఈ మధ్య అనమాట రోజు వీడియో పెట్టుకుంటూ వస్తుండబట్టి నాకైతే మళ్ళీ నా ఛానల్ గ్రో అయింది. లేకపోతే మొత్తం యారో మార్క్స్ మొత్తం డౌన్లో పడిపోయాయండి, అసలు వ్యూసే రావట్లేదు. ఒక షార్ట్ పోస్ట్ చేస్తే ఇంతకుముందు మినిమం 10K ఖచ్చితంగా వెళ్ళేది, ఇప్పుడైతే 1K అంతే. అంటే నావే కాదు, చాలామంది కూడా షార్ట్స్ పోవట్లేదు. ఇంతకుముందు బాగా పోయాయి, కానీ ఇప్పుడు అందరు తీస్తున్నారు కదా, అందుకని షార్ట్స్ పోవట్లేదు. షార్ట్స్ పోకపోయినా మనం షార్ట్స్ పెట్టాలి, లాంగ్ వీడియో కూడా పెట్టాలన్నమాట. అప్పుడే మన ఛానల్ అనేది యూట్యూబ్ వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా మన కష్టాన్ని గుర్తిస్తారు. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు ఫ్రెండ్స్. రోజు వీడియో పెట్టే ఓపిక ఉంటేనే ఛానల్ పెట్టుకోండి. అంటే సరదాగా పెట్టే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, అది వాళ్ళకి డబ్బులు కావాలి, నేను యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలి అనేం ఉండదు, ఏదో ఫ్యాషన్ కోసం పెట్టుకుంటూ ఉంటారు. మనకి ఛానల్ గ్రోత్ అవ్వాలి, మనకి మనీ రావాలి అనుకుంటే మాత్రం రోజు ఒక్క వీడియో ఖచ్చితంగా మనకి పెట్టే తీరిక ఉండి ఓపిక ఉంటేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఇంకొకటి నేను చేస్తుంది ఏంటంటే షార్ట్స్. మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి అంటే షార్ట్స్ అండి. ముందు షార్ట్స్ పెట్టుకుంటూ ఉంటే మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. లాంగ్ వీడియోస్ అనేది షార్ట్స్ చూసి కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, అందుకని మనకి లాంగ్ వీడియోస్కి అన్ని వ్యూస్ అయితే ఉండవు. కనీసం ఏదో ఒక్కటైతే మనకు వైరల్ అయిందంటే మన వీడియోస్ ఆటోమేటిక్గా యూట్యూబ్ పుష్ చేస్తుంది అనమాట. ఆ వీడియో ఒక్కదాని కోసం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసే ఓపిక ఉంటేనే
ఛానల్ అనేది పెట్టుకోవాలన్నమాట. మరి ఒకటి పెట్టాను, 2 పెట్టాను, మనకు రాలేదే అనుకుంటే కుదరదండి. ఎప్పుడో ఒకప్పుడు నేను 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాను. మీరు చూస్తూనే ఉంటారు. 1 ఇయర్ నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు ఏదో నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. మరి ఎక్కువ గ్రో అవుతుందని కూడా నేను చెప్పను. అంటే కొంచెం అంతకుముందు 100 సబ్స్క్రైబర్స్ చూసేవాళ్ళు ఒక లాంగ్ వీడియో పెడితే ఇప్పుడు ఒక 200 మంది, ఓర్మంటే ఒక 500 మంది చూస్తున్నారనమాట. అది మనం ఓపికగా పెట్టుకుంటూ ఉంటేనే వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేశారు కదా, నాకైతే 3500 వాచ్ టైం అయితే కంప్లీట్ అయిందండి. ఇంకొక 500 వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని చెప్పేసి అయితే అందువల్లే నా ఛానల్ గ్రోత్ అనేది పడిపోయిందనమాట. చాలా నాకంటే ముందు వెనక ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో నేను చూశాననమాట. వాళ్ళు రోజు వీడియో పెడుతున్నారు, అందుకే వాళ్ళ ఛానల్ గ్రో అయింది. నేనేం చేశానంటే నిరాశ వల్ల ఆపేసాననమాట. అలా గ్యాప్ అయితే ఇవ్వకూడదండి. వీడియోస్ అనేది గ్యాప్ అయితే రాకూడదు. ఇంకొకటి టైం టు టైం పెట్టాలి అంటారు కానీ అది నాకైతే కుదరట్లేదు. నేనైతే డేలో ఒక వీడియో పెట్టాలి అని అయితే ఫిక్స్ అయ్యానమాట. ఇదేనండి. ఎవరైనా కొత్తగా ఛానల్ అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్, నా డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే గ్యాప్ తీసుకోకుండా పెట్టే పని అయితేనే యూట్యూబ్ చేయండి. లేకపోతే చేసినా మనకి వృధా అయిపోద్ది అనమాట. ఎన్ని సంవత్సరాలు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉన్నా మనకి సంవత్సరాలు గడుస్తుంది కానీ ఛానల్ అనేది గ్రోత్ అనేది అవ్వదన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.